బుల్లితెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్‌కి ఉండే క్రేజ్ కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంతా కాదు. ఒక రోజా, 2 రోజుల, సంవత్సరాల తరబడి ధారావాహిక సీరియల్స్ అంటూ ప్రసారమయ్యే ఈ సీరియల్స్‌కి ఒక్కసారి అలవాటు పడిపోతే సీరియల్ ముగిసేంత వరకు సీరియల్‌ని వదిలిపెట్టడం అంటే కష్టమనే చెప్పాలి. అలా మహిళా ప్రేక్షకాభిమానంతోనూ, అంతేకాదు అన్ని తరహా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో వివిధ రకాల ఛానల్స్‌లో ఎన్నో రకరకాల సీరియల్స్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటూ దూసుకెళ్తూ ఉన్నాయి. అలా దూసుకెళ్తున్న డైలీ టీవీ సీరియల్స్‌లో టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్‌లో ఉన్న సీరియలే ఒకటి 'ఇంటింటి రామాయణం'. కుటుంబ కథాభరితంగా సాగిపోయే ఈ సీరియల్ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా స్టార్ మాలో ప్రైమ్ టైంలో ప్రసారం అవుతున్న ఈ మెగా డైలీ టీవీ సీరియల్ రోజు రోజుకి ప్రేక్షకులని ఆకట్టుకుంటూ అంచనాలను మించి వెళ్ళిపోయి సాగుతూ ఉంది. ఈ సీరియల్లోని ఆర్టిస్టులు తమ సహజ సిద్ధమైన నటన, ముఖ్యంగా సీనియర్ మోస్ట్ నటులుగా ఇప్పటికే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించిన వాళ్ళు తమ నటనతో ఇంకా ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. అలా ఈ సీరియల్లో హీరోయిన్గా అవని క్యారెక్టర్లో ఇంటింటి రామాయణం అవనిగా మనందరికీ బాగా దగ్గరైపోయింది ఎవరో కాదు, పల్లవి రామిశెట్టి. ఇక పల్లవి రామిశెట్టి గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బుల్లితెర ఇండస్ట్రీకి సుపరిచితురాలు. ఈటీవీలోను, జీ తెలుగులోను, స్టార్ మాలోను ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి అలరించింది. అలాంటి పల్లవి ఈ సీరియల్లో అవని క్యారెక్టర్లో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇంటికి పెద్ద కోడలుగా ఇంట్లోని వాళ్ళందరూ కలిసి ఉండాలని, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను ముందుండి దగ్గరుండి సమస్యలను పరిష్కరించే పద్ధతిలో కోడలిగా అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటే, మరికి భార్యకి తగ్గ భర్త అక్షయ్ కూడా ఈ సీరియల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. మరి ఈ డైలీ టీవీ సీరియల్ అందరినీ అలరిస్తున్న సీరియల్ హీరో ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆ విషయమే. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం డైలీ టీవీ సీరియల్లో అక్షయ్గా మనలందరినీ సీరియల్ హీరోగా అలరిస్తుంది ఎవరో కాదు, చక్రవర్తి రెడ్డి. చాలా మంది అనుకుంటారు చక్రవర్తి రెడ్డి కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని. నిజానికి ఇతడు తెలుగు అబ్బాయే. బెంగళూరులో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్, ఆ తర్వాత తెలుగులో కూడా అడుగుపెట్టి తెలుగులో గౌరమ్మ, ఇంటింటి రామాయణం వంటి డైలీ టీవీ సీరియల్స్తో మనల్ని అలరిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే కన్నడలో కూడా మనసే మంత్రాలయం, భావచిత్ర వంటి డైలీ టీవీ సీరియల్స్లోనూ పలు సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇతడు కేవలం బుల్లితెర మీద నటుడిగా మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్లో కూడా కనిపించడం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి ఖజానా జ్యువెలర్స్, అంతేకాకుండా వైభవ్ జ్యువెలర్స్ మరియు మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ఇలా ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కూడా నటిస్తూ రాణిస్తూ ఉన్నాడు. ఇక ఇతడి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లే కుటుంబం అంతా వ్యాపారస్తులుగా సెటిల్ అయిన వాళ్ళే అని, తనకు మాత్రమే బుల్లితెర రంగంలోకి అనుకోకుండా అడుగు పెట్టారని, కానీ సీరియల్ ఆర్టిస్ట్గా రోజుకు ఒక 10 ఆడిషన్స్ ఇస్తే 10 ఆడిషన్స్లో కూడా రిజెక్ట్ అయ్యేవాడని, అలా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, ఒకానొక సందర్భంలో అయితే ఇక తనకి సీరియల్ ఆర్టిస్ట్గా అచ్చిరానేమో అని నిర్ణయించుకొని వెనక్కి తిరిగిపోవాలనుకున్న సందర్భంలోనే తనకి అనుకోకుండా కమర్షియల్ యాడ్స్లోను ఆ ద్వారానే ఇక సీరియల్స్లో నటించే అవకాశం రావడం జరిగింది అంటూ తాను బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టడం వెనక ఎంతో కష్టం దాగుంది అని చెప్పాడు. పైగా కన్నడ బుల్లితెర ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు తనని చూసిన వాళ్ళందరూ చూడటానికి అచ్చు తెలుగువాడిలా ఉన్నావు అనేవాళ్ళు. సరే అని తెలుగు బుల్లితెర రంగంలో ప్రయత్నాలు మొదలు పెడుతున్నప్పుడు నువ్వు బెంగళూరు నుంచి వచ్చావు కదా, నువ్వు కన్నడ ఆర్టిస్టు అనేవాళ్ళు. అలా తనని అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా అవకాశాలు రాకుండా చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి అని, కాకపోతే తను పడ్డ కష్టానికి ఫలితంగానే తర్వాత రాను రాను తనకి అవకాశాలు వెతుక్కుంటూ రావడంతోనే ఇలా బుల్లితెర ఆర్టిస్ట్గా రాణిస్తూ ఉన్నాను అంటూ చెప్పాడు. కుటుంబ నేపథ్యం అంతా వ్యాపారస్తులుగా బెంగళూరులో సెటిల్ అయిపోవడంతో తనకి సొంతంగా వ్యాపారాలు కూడా ఉన్నాయట. ఇదిలా ఉంటే ఇతడికి పెళ్ళవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఒక పండంటి కూతురు కూడా పుట్టింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ తన భార్యతో ఉండే క్యూట్ మూమెంట్స్ని అందరితో పంచుకుంటూ తనకి పండంటి కూతురు పుట్టింది అన్న విషయాన్ని కూడా తెలియజేశాడు. ఓ పక్క 600 ఎపిసోడ్లని కంప్లీట్ చేసుకున్న ఇంటింటి రామాయణం సీరియల్ మెగా డైలీ టీవీ సీరియల్గా బుల్లితెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోవడం, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పల్లవి రామిశెట్టి మరియు చక్రవర్తిల కాంబినేషన్ చూసిన ప్రతి ఒక్కరూ బుల్లితెర మీద రియల్ కపుల్గా వీళ్ళు నటిస్తున్న విధానం అందరినీ బాగా ఆకట్టుకుంటున్న వైనం. ఆ విధంగా ఇంటింటి రామాయణంలో అవనిగా, అక్షయ్గా వీళ్ళు ఇద్దరు బాగా దగ్గరైపోయారు.
ఇలాంటి నేపథ్యంలోనే చక్రవర్తి రెడ్డి గురించి వెలుగులోకి వచ్చిన విషయం, అంటే ఇంటింటి రామాయణం డైలీ టీవీ సీరియల్లోని హీరో గురించి బయటపడ్డ షాకింగ్ నిజం అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోలో ఈ ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా మనందరికీ ఇంకా దగ్గరైపోయిన చక్రవర్తి రెడ్డి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా అతడి భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం